ఒకవేళ అంటే ఇప్పుడు మీకు కూడా లేకపోతే మీరు తెచ్చుకున్న సేఫ్టీలు, వాళ్ళు తెచ్చుకున్న సేఫ్టీలు కొన్ని కొన్ని బ్రాండెడ్ కానివి ఉంటాయి సేఫ్టీస్లో. వాళ్ళు ఏవైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇంతవరకు అయితే అది ఇదని ఏం చెప్పలేదు. లేదు అంటే లేదు నాకు ఇట్లా సిచ్యువేషన్ కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను అని చెప్పేస్తా, వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. లేకపోతే మా ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్తారు అంతే. ఒక సేఫ్టీ మీరు తీసుకున్నారు కదా, అతనికి ఒక సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు ఆ సేఫ్టీ ఒకవేళ పగిలిపోతే ఎలా ఉంటుంది అని మీరు 2-3 సేఫ్టీలు డెఫినెట్లీ మేమైతే తీసుకొనే వెళ్తాం. ఖాళీగా అయితే వెళ్ళాం. మా బ్యాగ్ అంటే బ్యాగ్స్ లో ఒక 3-4 కాన్స్ ఉంటాయి. నా బ్యాగ్ లో అయితే ఇప్పటికైనా నా బ్యాగ్ లో ఉంటాయి. పెడతారు బ్యాగ్ లో ఉంటే ఒక 4-5. ఇంకా ఒక్కొక్కసారి కౌంట్ చేయము. ఎప్పుడు ఇంకా ఫ్రెష్ డబ్బా కొనుక్కొని వేసుకోవడమే బ్యాగ్లలో. ఓకే అట్లా అంటే ఈవినింగ్ టైంలో ఒక 4-5 పెట్టుకుంటాం. ఇంకా అవి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. ఎప్పుడన్నా మీకు అంటే పీరియడ్ టైం కొంచెం అటు ఇటు అయినప్పుడు నేను ప్రెగ్నెంట్ ఏమో లాస్ట్ అదంతా చేశా కదా అలాంటివి ఏమైనా అనిపిస్తుందా, భయంగా అనిపిస్తుందా? అట్లాంటివి అయితే ఇప్పటి వరకు నా లైఫ్లో జరగలేదు. మ్యాక్సిమం నేను సేఫ్టీ యూజ్ చేస్తా. అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తే, నా ఫ్రెండ్కి అయింది, నాకు కాలేదు. ఇంకా లాస్ట్ టైం అట్లే ఒక అబ్బాయిని కలవడం, ఒక 3-4 days కంటిన్యూ తనతో వెళ్ళడం, వాడు కాదన్నాడు. ఇంకా వాడిని ఒప్పించి అది ఇది అని చెప్పి ఇంకా అంటే అమ్మాయి చేసుకుందాం అనుకుంది లాస్ట్ వరకు. ఇంకా అబ్బాయిని ఒప్పించి మ్యారేజ్ చేసి ఎంతైనా పర్లేదు మేము ఇస్తాము అన్ని భరోసా. అంటే మేము 6 members, మొత్తం టోటల్ 6 members, మాతో పాటే హెడ్ 2 ఉంటారు. ఇంకా మేము వర్కర్స్ అయితే 4 ఉంటాం. అట్లా అని చెప్పి కొంచెం మంది నచ్చ చెప్పి పంపిస్తే కొంచెం ఆ అమ్మాయి ఓకే అన్నట్టు ఉంది. తర్వాత కొట్టి పంపించేసింది అమ్మాయిని. ఆ అమ్మాయి అబార్షన్ చేస్తుంది. మీరు ఇక్కడ ఫ్యామిలీయా లేకపోతే బ్యాచులర్? ఫ్యామిలీకి అసలు 1 year అవుతుంది ఇంటికి వెళ్ళాక ఇప్పటికి. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నారేమో? తెలిసిన వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటాం మేము. మీరు ఒక్కళ్ళే సింగిల్గా ఉంటారా? సింగిల్. నేను సింగిల్, నా ఫ్రెండ్ సింగిలే. ఇద్దరం కలిసి ఉన్నాం. మళ్ళీ వేరు అంటే తను వేరే దగ్గర ఉంటా, నేను వేరే దగ్గర ఉంటా. తను అత్తాపూర్లో ఉంటా, నేను సికింద్రాబాద్లో ఉంటా. అట్లా ఎప్పుడైనా కలవాలనుకుంటే ఎప్పుడైనా కలిసి టెంపుల్కి అట్లా వెళ్ళేసి. మీ ఇంటికి తెప్పించుకోవడం అలాంటి ఎప్పుడు చేశారా? మా ఇంటికి తెప్పించుకోవడం అయితే ఎప్పుడు చేయలేదు ఇంతవరకు అయితే. మాకు ఆఫీస్ ఉంటుంది, మా హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం మేము డైరెక్ట్. మర్చిపోయినట్టు టాటూస్ ఏంటది? టాటూస్ ఏంటంటే నన్ను చూసిన అబ్బాయి పేరు, ఇంకోటేమో మా మదర్ నేమో. టాటోలు అంటే పిచ్చి. ఆ టాటోలు వేసుకొని ఇట్లా అంటే ఏందో నాకు చిన్నప్పటి నుండి అదో షో అనమాట. టాటోలు వేసుకోవడం ఉండాలి అన్నట్టు. కానీ ఎంత లైక్ చేసినా, ఒకప్పుడు ఎంత పద్ధతిగా ఉన్నానో ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది. నా లైఫ్ చేంజ్ అయిపోయింది. మిడిల్ ఫింగర్ కి ఏంటది? ఆర్ అని ఉంటది అబ్బాయి పేరు, ఫస్ట్ లెటర్. ఆర్ వచ్చి ఇక్కడ హార్ట్ ఉంటది. మీ బాయ్ ఫ్రెండ్ నా పక్కనే ఉండాలన్నట్టు, నా పక్క నుండి వేయించుకున్నాడు. ఆయన పక్కన వేయించుకున్నారా? ఆయన పక్కన చేతి ఆయన దగ్గరనే ఉండే. టాటూ వేసినాక ఫస్ట్ తనే చూసిన తర్వాత నేనే చూసిన. ఫస్ట్ ఆ టాటూ వేయించుకున్నారా మీ మమ్మీ వాళ్ళ? ఫస్ట్ వాందే వేయించుకున్నా. ఇంకా తర్వాత తీసేయాలనిపించలేదు మరి? ఇంకా ఎంతైనా ఫస్ట్ లో ఫస్టే కదా సార్, అట్లా ఎప్పటికి గుండెల్లో ఉంటుందా? అంతే ఎప్పటికైనా. కానీ ఇప్పటికైనా గుర్తు వస్తారు, వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తను వేరే వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు నేను వెళ్ళి ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ చేసి నేను హైదరాబాద్ వచ్చా కలుద్దాం గురించి కాదు, చాలా మిస్ అయ్యా నీతో ఆ క్వాలిటీ టైం, నమ్మరు. వెళ్తావా? నమ్మడు అసలు. వాళ్ళు నాకు ఇంతవారే మేము విడిపోయినప్పటి నుండి వాళ్ళు నాకు కాంటాక్ట్ లేదు, నేను కాల్ చేస్తాను నంబర్, ఆ నంబర్కి కాల్ చేస్తా, హలో అనేసరికి వాయిస్ని కట్ చేస్తారు. ఎక్కడ వాళ్ళ భార్య వెంటనే లేకపోతే? వాళ్ళ భార్య దగ్గర అయితే ఉండరాడు, మాక్సిమం బయటనే ఉంటారు. నైట్ టైంలో అయితే నేను చెయ్యను, బయటనే ఉంటారు. ఎప్పుడు కాల్ చేసినా హలో అనేసరికి కట్ చేస్తారు. మీ ఫ్యామిలీకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళే మీరు ఒక మంచి జాబ్లో ఉంటారు, తను ఎంత సంపాదించినా చాలు, ఒక మంచి లైఫ్ లీడ్ అయితే చాలు అనుకున్నారు. కానీ బట్ మీరు హైదరాబాద్ రావటం, మీ బాయ్ ఫ్రెండ్తో అలా జరగటం, అనుకోకుండా మీరు ఈ ఫీల్డ్లో రావడం, ఇంకా వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా దీంట్లో ఫాలో అవ్వడం. సో ఎలా? ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి వల్ల నా లైఫ్ ఖరాబ్ అయింది, 100% డ్యామ్ షూర్ అది. ఇప్పుడు అందరు అబ్బాయిలని నేను అనట్లేదు,
అబ్బాయి నా దగ్గర కరెక్ట్ ఉంటే మా మమ్మీ వాళ్ళు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అబ్బాయి నన్ను అట్లా యూజ్ చేసుకొని వదిలేయాలనుకున్నప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి దిగడం తప్పలేదు కదా. ఇప్పుడు అంటారు కదా, ఒక అమ్మాయి వల్లనే ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయితే అమ్మాయి వాళ్ళ అబ్బాయి లైఫ్ ఖరాబ్ అయింది అంటే. కానీ ఇప్పుడు ఇప్పటికైనా నేను 3 years నుండి ఇప్పటికైనా నేను పెయిన్ అనుభవిస్తున్నా కదా, ఇప్పటికైనా అనుభవిస్తున్నా, ఎప్పటికైనా నేను అనుభవిస్తా. కానీ ఇప్పటికైనా నేను ఇంతమందితో పండుకున్న ఫీలింగ్ వాని దగ్గర రాను. ఇంతమందితో నేను పండుకున్నా, వాడి దగ్గర పండుకోలేదు కదా అన్నట్టే ఫీల్ వస్తుంది నాకు ఇప్పటికైనా. ఛాన్స్ వస్తే పడుకుంటారా? ఇంకా అంతే. ఇక వాడు నాకు ఇప్పటికైనా ఒకటే అనుకుంటున్నా, వాడు నా దగ్గరికి రావాలి. అయ్యిందేదో అయిపోయింది, వదిలేసేయాలి. ఇప్పటికైనా దగ్గర మంచిగా ఫోన్ మాట్లాడితే చాలా. నేను మీ మమ్మీ వాళ్ళకి ఏం చెప్తారు? మమ్మీ వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకోలేను. వాళ్ళకి జస్ట్ క్యాజువల్గానే ఇట్లనే చెప్తున్నా, వర్క్ చేస్తున్నాను. కానీ ఎప్పుడైనా తెలియాల్సిందే ఆ సిచ్యువేషన్. నేను ఆ మమ్మీ వాళ్ళకి తెలిసిన రోజు నేను ఉండకపోవచ్చు. ఇదైతే 100% డ్యామ్ షూర్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ వాళ్ళు చూసి మీకు ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు ఇంటర్వ్యూ చూసినాక, ఇంతవరైతే మమ్మీ వాళ్ళకి తెలీదు. మరి ఈ వీడియో చూసినాక వాళ్ళు రా అన్నప్పుడైతే నేనేం చేయలేను. ఫోన్ స్విచ్ ఆఫ్, పిలిస్తే వెళ్ళిపోతా అంతే. అంత డెసిషన్, అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ జరిగిన 1.5 hourలో మీరు 4-5 times చెప్పారు చచ్చిపోతా అని. అంటే మీ ఏజ్ ఇంకా చాలా చిన్నది, ఏది కూడా ఇంకా ఫైనల్ చేసేది ఇంత కాదు. ఏంటంటే తనతో నా లైఫ్ హ్యాపీ అనుకున్నా, తనతో నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నా. ఎన్నో చాలా రకాలుగా నేను ఆలోచించిన, తనతో ఉండాలి, తనతో మాట్లాడాలి, తను మాట్లాడితే చాలు అనుకున్న సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి నాకు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పటికైనా ఫేస్ చేస్తున్నాను నేను. సరే, సెక్స్ అనేది ఇటు మీ బాడీ నీడ్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఇంకా అడిక్ట్ అయ్యారంటున్నారు కాబట్టి ఓకే. ఒక అబ్బాయిగా ఇట్లా మోసం చేసినారు కదా, సో మీరు చాలా బాధపడుతున్నారు. ఒక అమ్మాయికి ఏం చెప్తారు? మీ ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడైనా అబ్బాయిలను ఎప్పటికీ నమ్మొద్దు. వాడు ఎన్ని రకాలుగా నిన్ను లైక్ చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, నా దృష్టిలో అయితే ఒక అబ్బాయిని నమ్మొద్దు, ఒక అమ్మాయి. కానీ నేను అందరూ అనట్లేదు, కొంతమంది సిన్సియర్గా ఉంటారు, కొంతమంది ఫేక్ ఉంటారు. కానీ ఆ ఫేక్ ఏందో తెలియదు, సిన్సియర్ ఎవరో తెలియదు మనకు. బట్ ఏంటంటే ఎప్పటికైనా ఆలోచించండి, ఎప్పటికైనా గా కలవకండి వాళ్ళతోటి. మీరు మ్యారేజ్ అయినాక ఎన్నిసార్లు కలుసుకున్నా నో ప్రాబ్లం, కానీ మ్యారేజ్ కాకముందు అయితే కలుసుకోకండి దయచేసి. ఇది ఒక్కటైతే నా రిక్వెస్ట్. సో వ్యూయర్స్ విన్నారు కదా హారిక గారికి అన్నిటి కదా. ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి తన లైఫ్ జాలీగా లీడ్ చేస్తున్న టైంలో తన బాయ్ ఫ్రెండ్ మోసం చేయడం వల్ల ఇక్కడ ఈ వ్యభిచారంలో దిగారు. ఇక్కడ నుంచి కూరుకుపోయి తను బయటికి రాలేని సిచ్యువేషన్లోకి పడ్డారు. అయితే ఆవిడ బేసిక్గా ఇంటర్వ్యూ మొత్తంలో కూడా ఆవిడ చెప్పేది ఒకటే, ఎవరితో కూడా సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఇలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవాలంటే పెళ్లి ప్రపోజల్ ఉంటేనే పెట్టుకోమని చెప్తున్నారు ఆవిడ. సో ఏది ఎలా అయినా సరే ఆవిడ ఒక కాన్ఫిడెంట్తో అయితే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జీవితాన్ని కంటిన్యూ చేయకుండా ఆపుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో భగవంతుడు ఆవిడకి ఒక మంచి లైఫ్ ప్రసాదించాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.